ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మన సొంత స్వలాభాల కోసం కాకుండా దేవుని నీతి కోసం మనం హింసింపబడతాము. అలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఆదాము కుమారులు కయీను, ఏబేలు ఇద్దరు దేవుని దగ్గర అర్పణ ఇచ్చినప్పుడు ఏబేలు దేవునికి ఇష్టమైన అంగీకారమైన అర్పణ ఇచ్చాడు. కానీ అది కయీనుకు నచ్చక ఏబేలును చంపాడు. ఎప్పుడైనా మనం దేవుని నీతి ప్రకారం నడుస్తున్నప్పుడు పాపాన్ని అసహించుకుంటాం. కానీ కయీను అసూయతో దేవునికి వ్యతిరేకంగా ఏబేలును చంపాడు. గ్రాహం స్టెయిన్స్ అని ఆస్ట్రేలియాలో మిషనరీ ఇండియాకి వెళ్ళారు 1999. ఆయన ఒకసారి ఒరిస్సాలో అడవి ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు రాత్రిపూట ఆయన కుమారులు ఒక వ్యాన్లో నిద్రపోతున్నప్పుడు వాళ్ళ వ్యాన్ని మంటతో కాల్చివేశారు. ఆయన కుమారులు చనిపోయారు. ఆయన భార్య మాత్రం చంపిన వారిని క్షమించింది. ఎందుకంటే ఆమెకు తెలుసు యేసయ్య కోసం హింస భరించే వాళ్ళు ధన్యులు అని. చాలాసార్లు మన కుటుంబాల్లో కానీ మన పనిచేసే చోట్ల కానీ యేసయ్యను తెలుసుకున్న వారంగా మనం చాలా వ్యతిరేకతలు చూస్తూ ఉంటాం. కానీ మనం అలాంటి వాటి మీద, అలాంటి పరిస్థితుల మీద కోపగించుకోకుండా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుని నీతి ప్రకారం నడుస్తుంటే చాలా వ్యతిరేకతలు చూస్తాం. ఎవరైతే యేసయ్య నిమిత్తం హింసింపడతారో వాళ్ళు ధన్యులు.